ఎప్పుడెప్పుడా అని చూస్తున్న రామాయణ్ ట్రైలర్ వచ్చేసింది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న రామాయణంలో రాముడి పాత్ర చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పైన ప్రేక్షకులు చాలా అంచనాలు ఉన్నాయి. ఇక అలాంటి తరుణంలోనే ఈరోజు ఉదయాన ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇక విడుదలైన క్షణంలోనే రామాయణంలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు సంగతి తెలిసింది. అలాగే యష్ రావణుడి పాత్రలో చేస్తున్నారు. సీతగా సాయి పల్లవి కూడా చేస్తుంది. ఇక అలాంటి తరుణంలో ఈ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు దాని గురించి రివ్యూ చూద్దాం. ట్రైలర్ ఓపెన్ చేసేటప్పుడే యష్ అలియాస్ రావణుడు ఓపెన్ అవుతాడు. ఇక రావణు పాత్రను ఎలా తీర్చిదిద్దాడో ఈ సినిమాలో స్పష్టంగా అండ్ క్లారిటీగా చూపించాడు. ఆ తరుణంలోనే ఈ సినిమా ట్రైలర్ ఇంకా ముందుకు జరగడంతో మన రణబీర్ కపూర్ అలియాస్ రాముడు కూడా ఎంట్రీ ఇస్తాడు. రాముడితో జరిగిన ప్రయాణం, ఆ తర్వాత వచ్చిన ఇబ్బందుల గురించి ఈ ట్రైలర్లో స్పష్టంగా ఉంది. ఇక సీతగా తనదంటూ ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తున్న సాయి పల్లవి కూడా దీంట్లో చాలా చక్కగా నడిపించింది. ఇక ఇదే తరుణంలో రామాయణంకు ఈ సీత క్యారెక్టర్కు సాయి పల్లవి చాలా చక్కగా సెట్ అయిందని చెప్పవచ్చు. ఇదివరకే వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ఉన్న ఆదిపురుష్ సినిమా కూడా ఇంత హైలైట్గా లేదు. ఇక ఓం రావుతో ఏం పెట్టి తీశాడో కూడా చాలామందికి అర్థం కాలేదు. కానీ ఈ ట్రైలర్ చూసినంత వరకు దానికి దీనికి లెక్కేస్తే ఇదే చాలా నెమ్మదిగా మళ్ళీ ప్రేక్షకులకు అర్థమయ్యే తీరులో ఉంది. ఈ ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే చాలా చక్కగా ఉన్నాయి. ఒక పక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా హైలైట్గా అనిపించింది. ఒక్కొక్కరి పాత్రను రిలీజ్ చేస్తూ మొత్తానికి ఈ సినిమాకు చాలా హైప్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రామాయణం స్టోరీ అంటే కొంతమందికి సీతను పెళ్లి చేసుకున్న తర్వాత రావణుడితో యుద్ధం జరుగుతుందనే తెలుసు. కానీ ఈ ట్రైలర్లో మొత్తం ఆ స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే ఎండింగ్ దాకా ఏం జరిగింది, ఎలా జరిగిందనే ఈ ట్రైలర్లోనే ఒకదాంట్లో ఉండాలి. ఇక సినిమా మొత్తం చూస్తేనే ఈ సినిమా గురించి అర్థమవుతుంది. చూడాలి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది సినిమా స్టోరీని అండ్ దీని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకుల నుంచి మనం తెలుసుకుందాం. మరిన్ని మూవీ విషయాల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.